ఇంకొకటి సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఆంధ్ర గురించే మాట్లాడతాం కాబట్టి 2 పార్టీల యొక్క బ్యాక్‌డ్రాప్ చూసాం. ఆల్రెడీ వాళ్ళ ఎలా పరిపాలించారో చూసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రివర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ జనసేన అనే ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే ఆహ్, కొంత కన్సిస్టెన్సీ లేదని చాలా మటుకు వచ్చిన మాటలున్నాయి. అంటే బీజేపీతో కలవడమో, లేదంటే టీడీపీతో కలవడమో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల అది దేనివల్ల తెలీదు. మీకు ఒక జేఎస్‌పీ మోడల్ చూస్తే ఏమనిపించింది? జనసేన పార్టీ యొక్క మోడల్ చూస్తే. బికాస్ ఎందుకంటే మీరు ఒక స్టార్ట్ చేసి లోక్‌సత్తా అనే పార్టీ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఆయనకేమీ రాజకీయ పార్టీ పెట్టక్కర్లేదు. హాయిగా సినిమాల్లో రారాజులుగా బతకొచ్చు. సినిమాలు రాజకీయంలో ఉంటేనేమో జనం రావడం కోసం దానం పెట్టాలా, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలా, తంటాలు పడాలా. సినిమాల్లో ఉంటే జనం డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చూస్తారు. ఎంత అదృష్టవంతులు. ఏదో తపన ఉంది కాబట్టి మంచి చేయాలి, రాజకీయం మారాలి, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంది కాబట్టి ఆయన రాజకీయంలోకి వచ్చారు. కాబట్టి ఎవరు మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినా కూడా మనం దాన్ని గౌరవించాలి, వారికి మద్దతు ఇవ్వాలి. కానీ మన దేశంలో ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చిన పార్టీలకి చాలా వ్యతిరేకమైన వ్యవస్థ. మనకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం దాన్ని. బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. అది తీసుకోకుండా రాస్తుంది, వదిలేయాల్సింది. మనం దాన్ని కొనసాగించాం. దాంతో ఏమవుతుంది, మూడో పార్టీకి స్థానం చాలా కష్టం. ఓకే. అందులో 2 పార్టీలు బాగా బలంగా వేళ్ళునుకున్నప్పుడు మూడో పార్టీ వచ్చి మూడో పార్టీలో 5-10% ఓట్లు వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకుంటే వేవది. అలా కాదుగా. మీకు ఎన్ని ఓట్లు వచ్చినా కూడా 30-40% ఓట్లు వచ్చి మీరు మొదటి 1-2 పార్టీలు ఓటుగా లేకపోతే మీరు నథింగ్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీ కదా, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది? బీజేపీ జాతీయ స్థాయిలో చాలా బలమైన పార్టీ కదా, ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో ఉంది? తెలంగాణలో కొంతకాలం బాగుందంటున్నా మూడో పార్టీని కానీ చివరికి ఏమైంది ఎన్నికల్లో? అలాంటి పార్టీలకి ఎంత చరిత్ర, ఎంత డబ్బులు, ఎంత బ్రాండ్ ఇమేజ్, ఎంత నాయకత్వం ఉన్న పార్టీలకే మూడో పార్టీగా ఉంటే పూర్తిగా పతనం అయిపోతుంటే, కొత్తగా వచ్చిన పార్టీ మూడో పార్టీగా ఉంటే చాలా కష్టం. కాబట్టే ఏదో రకంగా పొత్తులు అనివార్యం. ఓకే. అది లేదనుకుంటే మీకు రాజకీయంగా కొన్ని ఓట్లు వస్తాయి కానీ ప్రభావం ఉండదు. ఆ నేపథ్యంలో మరి పొత్తులు ఎవరితో పెట్టుకోవాలంటే కొంత సందిగ్ధత ఉంటుంది. అది అది బయటకు వచ్చి మనకు గడ్డలు వేయడం చాలా తిట్టడం చాలా తేలిక. అంచేత దాని గురించి మనం పట్టించుకో. మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఎజెండా ఏది ప్రతిపాదిస్తున్నారు, ఒంటరిగా కానీ లేకపోతే కలిసి కానీ, అది నిజంగా మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి పనికొచ్చేదా కాదా, ఆచరణ సాధ్యమైందా కాదా, చిత్తశుద్ధి చేస్తున్నారు లేదా, దాన్ని బట్టి చూడగానే రాజకీయంగా ఎవరితో కలుస్తున్నారు లేదని చెప్పిన సందర్భాన్ని బట్టి ఉంటుంది, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటుంది. మీరు చూస్తారా సార్ ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏమేమి హామీలు ఇస్తారనేది అబ్జర్వ్ చేస్తుంటారా? నేను అంటే నిర్దిష్టమైన హామీల కంటే ముందు అసలు ఒట్టి మాటలు నమ్మితే అన్నది కదా, వాళ్ళ చరిత్ర చూడాలి, వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలా. పైకనే మాటలు వేరు, వాళ్ళు మొత్తం మీద వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ భావజాలం కానీ, వాళ్ళ చర్యలు కానీ చూసి అంచనా వేయాలి. చివరికి చూడాల్సింది ఒకటి, నేను రెండు కోణాలు చూస్తాను. ఒకటి, అభివృద్ధికి పెద్దపీట వేసి దేశంలో సామాన్యుల బతుకు బాగుపడడం కోసం దీర్ఘకాలంగా ఏర్పాట్లు చేస్తారా? మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందటము, మంచి ఆరోగ్యం అందటము. 2, రాజకీయాన్ని, పాలనని బాగు చేసి ఏర్పాటు చేసి, అంటే అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, చట్టందరినీ సమర్థంగా న్యాయాన్ని ఇవ్వడము, మరి ఎన్నికల వ్యవస్థను మార్చి ఎన్నికల డబ్బు ప్రభావం తగ్గించడము. ఈ 2 చూస్తాను నేను. ఈ 2లో ఒకటి అన్ని పార్టీలు వదిలేసినాయి కాబట్టి ఇప్పుడు ఇది చూస్తాను ప్రధానంగా. ఇది సమానం అయితే ఇది ఏది బాగుంటే అది బాగుంది అనుకుంటాను. నేను నిర్మోహటంగా చెప్తాను, కారణం చెప్తున్నాను. నేను కులం ఏంటో చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, మరొకటి చూడను. భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందా లేదా, అది ఖచ్చితంగా పట్టించుకోకపోతే ఆ ప్రజలు నష్టపోతారు. రీసెంట్గా 404 కోట్లు పెట్టి అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు. ఓకే, గుర్తు తెచ్చుకోవడం కరెక్టే. ఇలా హయ్యర్ అమౌంట్స్ అనేవి ఒక ఏమంటారు ప్రెస్టీజియస్ దాని మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు ఏమవుతుందంటే కొంతేమో కల్చరల్ ఐకాన్స్ అవసరం, ప్రతి సమాజానికి కూడా హీరోలు అవసరం. ఉదాహరణకు అంబేద్కర్ ఉన్నారు. మరి అణగారిన వర్గాలు కొన్ని వేల సంవత్సరాలుగా కులం కారణంగా చదువు లేదు, మరి నీచ వృత్తులను పడి ఉదాహరణ ఉండాలి, తక్కువగా చూశారు, అవకాశాలు లేకుండా పుట్టుకతోనే వివక్షకు గురైనారు. కాబట్టి ఒక పక్కన ఆర్థికంగా పెరగడం కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యను మించి వేరే వస్తువు లేదు. మంచి విద్య అందటం, అది అందించట్ల. మంచి ఆరోగ్యం అందటం, ఆర్థిక వ్యవస్థను పెంచి ఉపాధికి అవసరాలు పెరగటం.
రెండో పక్కన ఆత్మగౌరవం కోసం కూడా ఏర్పాట్లు కావాలి. కాబట్టి ఆ మేరకు కొన్ని గతంలో ఉన్నటువంటి దాని నుంచి స్ఫూర్తి పొందడం కోసం చేయడం తప్పలేదు. కానీ మళ్ళీ అదే సమస్య, అదే పరిపాలనలాగా ఆ సింబాలిజం చూపెట్టి దానివల్ల బతుకులు బాగు చేసినట్టుగా దానివల్ల బతుకులు బాగుపడవు. కొంత ఆత్మస్థైర్యం వస్తే మంచిదే, కానీ నిజంగా బతుకులు బాగుపడేది ఏ ప్రమాణాల విద్య వచ్చిందని చెప్పన్నది. నేను నిర్మోహటంగా చెప్తున్నాను. తల్లిదండ్రులు దళితులు బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అయితే తప్ప, ఐఏఎస్ ఆఫీసర్లో మరో డాక్టర్లు ఇంకోటి అయితే తప్ప, మిగతా దళితులు బలహీన వర్గాల పిల్లలకి ఈవేళ తెలివితేటలు పుష్కలంగా ఉన్నా కూడా కనీస ప్రమాణాల విద్య అందటం లేదు. ఈవేళ జీవనంలో కావాల్సిన విద్యా నైపుణ్యం అందటం లేదు. అది నిజంగా ఈ దళిత అర్థం. ఆ విద్యను ఏర్పాటు చేయడం, దాని మీద మనకి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. డ్రామాలు ఆడుతున్నాం. ఉచిత విద్య ఉన్నది, అసలు విద్య లేకపోతే ఉచిత ఉపయోగం ఉంది. అందుకే నిరుపేద కుటుంబాలు సైతం 10-15 కిలోమీటర్ల దూరం బస్సుల్లో పంపించి నెలకు 10,000 ఏడాదికి 10,000-20,000 రూపాయలు 30,000 రూపాయలు డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు. కాదు అవసరం చూడండి ఒకసారి మీరు. అక్కడ చదవండి అక్కడ, ఎందుకంటే ప్రభుత్వం చాలా వేరైపోతుంది. కాబట్టి నిజంగా దళితుల్ని ఉద్ధరించాలని చెప్పంటే మంచి ప్రమాణాల విద్య, ఎదిగే అవకాశం, ఆదాయాలు పెరిగేందుకు మార్గం, నైపుణ్యం, ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థను పెంచడం ద్వారా. దానికి ప్రత్యామ్నాయం లేదు. ఈ లోపల ఆత్మగౌరవం కోసం, కొంత నమ్మకం కోసం కొన్ని పనులు చేద్దాం. కానీ సింబల్స్నే సబ్స్టెన్స్ అని, సింబల్స్ ఇవి. ఈ సింబల్స్నే పెద్ద పరిపాలనలాగా పరిపాలించే మనం మోసం చేసుకుంటున్నాం, ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఫైనల్గా సార్, ఇన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడారు, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఎలక్షన్ సిస్టమ్ అనేది మారితే బాగుపడుతుందా? ఓటింగ్ సిస్టమ్ అనేది ఒక సింగిల్ షాట్ సొల్యూషన్ లేదు మాకు. ఇదేదో అంటే మీరు చెప్పినట్టు బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఈ పాలసీ అన్నారు. నేను చాలా కాలం నుంచి పోరాడుతున్నాను. దాని బదులు ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ వచ్చినట్లయితే రాష్ట్రాల్లో నా దృష్టిలో ప్రత్యక్ష ఎన్నికలు కావాలి. అంటే ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రాకుండా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేని గెలిపించుకోవటం కోసం డబ్బులు ఇంత ప్రయోగించడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావడం కోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో అధికార లాలస. దాంతో విపరీతమైన పోటీ పెరిగి, ఎందుకంటే ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎమ్మెల్యే నుంచి మంత్రులు వస్తారు. అందుకోసంగానే మంచి పరిపాలన కోసము, మంచి చట్టాల కోసం ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటున్నారు 30 కోట్లు ఖర్చు పెట్టి. దీన్ని దాన్ని విడదీసామనుకోండి, చాలా మేరకు ఈ డబ్బుల ప్రభావం తగ్గుతుంది. అంతకంటే ముందు మంచి పాలన పెరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల రోజువారీ ఒత్తిడి ఉండదు కదా. ముఖ్యమంత్రి గట్టిగా తలుచుకుని మంచి పేరు తెచ్చుకోవాలనో, మళ్ళీ ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి గుర్తింపు పొందాలనో, లేదా మంచి చేయాలనో కోరుకుంటే, కీర్తి పొందాలనో కోరుకుంటే, ఈ ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల దుష్పరిపాలన అక్కర్లా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలి, కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా, అధికారి పోస్టింగ్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా, చిన్న కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా. అలాగే దామాషా పద్ధతి, 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే ఓటమి కాకుండా, మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అనుకోండి, 1 కోటి ఎక్కువ పొందాలని ఇంత ఒత్తిడి ఉండదు. ఓట్ల కొనుగోలు బదులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు, డబ్బుల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఒక సింగిల్ సొల్యూషన్ లేదు. కాలక్రమేణా అధికార వికేంద్రీకరణ, వెంటనే కాదు, అధికారం వికేంద్రీకరించి స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తే అక్కడ డబ్బులు ఉన్నాయి ఓట్ల కోసం. కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే నిజంగా వాటిని బలోపేతం చేసి జవాబుదారీగా ఉండి ప్రజలకు అర్థమయ్యేట్టు చేస్తే, అరే వీడు ఓటేసాను, నాకేం లాభం, నాకేం జరిగిందని చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉంది, మేమంతా కూడా ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మీలాంటి వాళ్ళని, మంచి వాళ్ళని, నమ్మకం వాళ్ళని, మంచి వాళ్ళని ఒకటి కమిటీగా పెట్టుకున్నాం. లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, నాకు ఫ్లాట్లో వాటర్ సప్లై రాలేదనుకోండి, నేను ఊరుకుంటానా? ఎవరు తప్పది? ఖచ్చితంగా ఎవరిని పెట్టుకున్నానో వాళ్ళు తప్పు, డబ్బులు వాడికి ఇస్తున్నాను. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి లోకల్గా పరిపాలన ఉంటే ఓటు వేయడం వల్ల నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి, సరైన వాడిని ఎన్నుకోకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. క్రమక్రమంగా ఓటును కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాం. అంటే డైరెక్ట్ సీఎం ఎంచుకోవాలంటారు. డైరెక్ట్ సీఎం ఎంచుకోవాలి, దామాషా పద్ధతి తేవాలి, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి జవాబుదారీగా చేయాలి. ఈ 3 పనులు చేస్తే ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా మేరకు తగ్గిపోతుంది. ఏ దేశం అనేది ఫాలో అవుతుందో ఇప్పుడు ఉన్నది? చాలా దేశాలు ఫాలో అవుతుంది. అమెరికా చెప్పిందంతా అమెరికా దామాషా పద్ధతి లేదు. కానీ యూరోప్లో ఒక బ్రిటన్ మినహాయిస్తే ప్రతి దేశంలో దామాషా పద్ధతి ఉంది. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ సార్, ఇప్పుడు అమెరికాలో అంటే నేను విన్నాను, ఇది కరెక్ట్గా తెలియదు, 2 times వాళ్ళు పిఎం అయినా, సారీ ప్రెసిడెంట్ అయినా నెక్స్ట్ టైంకి ఉండదు. కానీ ఇక్కడ మనకు కూడా అందుకని డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేసి ఆ రకంగా టర్మ్ లిమిటేషన్ పెట్టాం అనుకోండి, ఈ కొడుకులు మనవాళ్ళు చంపేస్తున్నారు మన గొడవలు. దట్స్ పాయింట్ సార్, అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ.
నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ సెంటిమెంట్. ఖచ్చితంగా తీసుకుందాం. అంటే ఒక ముందు మనకు అర్థమైతే ఏం కావాలో ఎందుకు కావాలో, దానిలో కులం మర్చిపోతాం, పార్టీ మర్చిపోతాం. మనం అంతా ఎంతసేపటికి కులం మొత్తం పార్టీలో పడిపోతున్నాం. ఏం జరుగుతోంది, ఎవరు ఎన్నికైనా కూడా నాకు జరిగేది ఏంటి అది అర్థమైతే కులం మొత్తం పార్టీ పక్కన పెడితే రేషనల్గా ఆలోచిస్తే పరిష్కారాలు వస్తాయి. ఓటేసేది మనం కదా చివరికి, ఎవరైనా చెప్తాము. మనకి బుద్ధి పెరిగితే, మనకు ఆలోచన పెరిగితే ఖచ్చితంగా వ్యవస్థను మార్చుకోగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వండర్ఫుల్ వర్డ్స్ నాతో చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. సో దట్స్ ఇట్ గైస్, ఇది జేపీ గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.